Hello, welcome to Law Vidya for CLAT and LawSet. తెలంగాణ 2026 లాసెట్ ప్రిలిమినరీ కీ రిలీజ్ చేశారు. సో ఇందులో మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని మీరు మీ మార్క్స్ని మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ప్రిలిమినరీ కీలో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అవి రైజ్ చేయవచ్చు. సో దానికి లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు 25th of May. సో అసలు మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో అబ్జెక్షన్స్ ఉంటే కనుక ఎలాంటి అబ్జెక్షన్స్ మీకు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. ఎట్ ద సేమ్ టైం ఆ అబ్జెక్షన్స్ని మీరు ఎలా రేస్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆల్సో ఏవైతే మనకి అంబిగ్విటీ ఉంది, కీలో డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, అవి కూడా మనం కొన్ని క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో గో టు దిస్ వెబ్సైట్ బై నౌ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ డౌన్లోడెడ్. ఓకే, ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇక్కడ మీకు డౌన్లోడ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని ఉంటుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ బికాస్ మీరు మీ రెస్పాన్స్ షీట్లోనిది కాకుండా ఇందులో ఉన్న క్వశ్చన్ ఐడి, ఇందులో ఉన్న ఆన్సర్ మీకు ఏదైతే కీ ఇచ్చారో అది ఒకవేళ తప్పైతే ఆ ఆప్షన్నే మెన్షన్ చేయాలి, దీని ఐడినే ఇవ్వాలి. సో దిస్ బికమ్స్ ఇంపార్టెంట్. డౌన్లోడ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్. మీరు మీ రెస్పాన్స్ షీట్ చూసుకోవచ్చు, మీరు మీ మార్క్స్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు విత్ రెస్పెక్ట్ టు ద కీ. సో ఇది మనకి 5 years LLB, 3 years ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అండ్ ఈవెన్ LLM కూడా ఈ విధంగానే అబ్జెక్షన్స్ రేజ్ చేయవచ్చు అని చెప్పారు. సో ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్టయితే 23rd May రిలీజ్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూ అవర్స్ బిఫోర్ 23rd ముందుగానే 22nd ఈవినింగే రిలీజ్ చేశారు ప్రిలిమినరీకి. సో ఇనఫ్ టైం ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ సో యూ హ్యావ్ మోర్ దెన్ 48 hours. సో 25th లోపల మీరు ఈ అబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో ప్రిలిమినరీకి ఆబ్జెక్షన్స్ మీరు రేజ్ చేయాలి. ఓకే, సో డెఫినెట్లీ కొన్ని తప్పులు ఉన్నాయి కీలో, అవి కొన్ని మనం చూద్దాము. మిగతా మీకు ఏమన్నా కనిపిస్తే కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో దట్ మోర్ పీపుల్ విల్ బికమ్ అవేర్ ఆఫ్ సచ్ మిస్టేక్స్ ఇన్ ద ప్రిలిమినరీ కీ. సో ఫైనల్ కీ అనేది మనకి వీఆర్ సీయింగ్ ఆన్ 5th of June. 5th June రోజు మనకి ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు అండ్ మోస్ట్ ప్రాబబ్లీ టెంటేటివ్లీ అన్నారు ఫైనల్ రిజల్ట్ కూడా మనకి June 5th రోజు రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో 25th తర్వాత అయితే మీరు డిస్కవర్ చేస్తే అయ్యో కీలో ఈ తప్పు ఉంది, నాకు ఇంకో మార్క్ రావాలి, ఇంకొక 2 marks వస్తాయి అని అంటే మీరు లేట్ అయిపోతారు. అందుకనే దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. ఏదైనా కనుక అబ్జెక్షన్స్ ఉంటే ఇది తప్పు, ఇది 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఉన్నాయి, ఎనీ అదర్ అంబిగ్విటీ, డిస్క్రిపెన్సీస్ లేదా కీలో అసలు క్వశ్చనే తప్పు అని మీకు అనిపిస్తే డెఫినెట్లీ రేస్ చేయండి. మన కమెంట్ సెక్షన్లో కూడా అవన్నీ కూడా మెన్షన్ చేయండి. కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి అబ్జెక్షన్స్ రేస్ చేయడానికి. నేను చెప్పినట్టు ఏంటంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు ప్రామాణికం అవుతుంది. వేరేవి కూడా మీరు మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ని లేదా మీరు మీ రెస్పాన్స్ షీట్లోని ఆప్షన్స్ అనేది చూడడం కరెక్ట్ కాదు. సో ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసి దాంట్లోనే ఏదైతే క్వశ్చన్ ఐడి ఉందో అది మాత్రమే రేస్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఈ క్వశ్చన్స్, ఆప్షన్స్ ఇవన్నీ కూడా జంబుల్ చేశారు. సో ఒకరికి మీకు అది 3rd ఆప్షన్ అవ్వచ్చు, ఒకరికి ఫస్ట్ ఆప్షన్ అవ్వచ్చు, ఇలా ఉంటాయి. కాబట్టి మీరు ఈ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేస్తారో దాన్ని మాత్రమే మీరు చూడాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ నంబర్ కాదు, క్వశ్చన్ ఐడి అనేది మీరు మెన్షన్ చేయాలి. సో క్వశ్చన్ ఐడి చూడండి, ఆ క్వశ్చన్ ఐడిని మీరు ఇన్ఫ్యాక్ట్ మీరు ఇన్సర్ట్ చేయాలి. ఈ క్వశ్చన్ ఐడిలో ఈ అబ్జెక్షన్ ఉంది అని చెప్పేసి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు క్వశ్చన్ ఐడి 1 2 3 4 5 6 7 8 9 1. ఇదైతే మీరు ఆ క్వశ్చన్ ఐడిని అక్కడ మెన్షన్ చేసి అబ్జెక్షన్ రేజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకేసారి రేజ్ చేయగలుగుతారు పర్ క్యాండిడేట్. అందుకనే మీకు ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి లిస్ట్ చేయండి. ఓకే, సో లెట్ us say మీరు షిఫ్ట్ 1 అనుకుందాం, 3 years. మీ గో త్రూ యువర్ ఎంటైర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద మాస్టర్ క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1ది అండ్ మీకు ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో అన్నీ ఒకసారి లిస్ట్ చేసుకోండి. సో ఆ క్వశ్చన్ ఐడి కూడా మీరు కాపీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అవన్నీ కూడా ఒకేసారి రేస్ చేయాలి. ఇంపార్టెంట్ థింగ్, అబ్జెక్షన్స్ రేస్ చేయడం అంటే నాకు ఇది అనిపిస్తుంది అని కాదు, దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వాలి మీరు. సో ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ సబ్మిటెడ్ వితౌట్ ప్రాపర్ జస్టిఫికేషన్ రిజెక్ట్ చేస్తారు. అందుకని మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్ PDF రూపంలో కానీ JPEG రూపంలో కానీ మీరు యూ హ్యావ్ టు అటాచ్ దట్ సపోర్టింగ్ డాక్యుమెంట్.
ఓకే. అండ్ ఇది ఆన్లైన్ మోడ్లోనే చేయాల్సి వస్తుంది. అండ్ 500 రూపీస్ పర్ క్వశ్చన్ టు రేజ్ దిస్ అబ్జెక్షన్స్ అనేది మీకు పెట్టారు. డు నాట్ వరీ ఇఫ్ యువర్ లెట్ అస్ సే యువర్ అబ్జెక్షన్ ఈజ్ వెరీ మచ్ వ్యాలిడ్. ఓకే, అది కన్సిడరేషన్లోకి వ్యాలిడ్ అబ్జెక్షన్ అని అనిపిస్తే యువర్ అమౌంట్ దట్ యు హావ్ పెయిడ్ 500 రూపీస్ పర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇట్ విల్ బీ రీఫండెడ్ టు యూ విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్. సో దట్స్ వై. సో అఫ్ కోర్స్ 500 రూపీస్ కాస్త ఎగ్జార్బిటెంట్ అనిపిస్తుంది. లెట్ అస్ సే ఒకవేళ 10 క్వశ్చన్స్లో తప్పులు ఉంటే సో మరి 5,000 రూపీస్ ఇచ్చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. బట్ తప్పదు మనకి. సో అంటిల్ లాస్ ఎట్ ఓకే అథారిటీస్ అంటిల్ దే బ్రింగ్ డౌన్ ద నెంబర్ ఆఫ్ మిస్టేక్స్. ఇప్పుడైతే మిస్టేక్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి కీలో. సో ఎనీవేస్, సో ఈ విధంగా మీరు ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. సో మీకు ఇక్కడ యూ కెన్ సీ ఆబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే యూ విల్ గో టు దిస్ సెక్షన్. మీ హాల్ టికెట్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే దెన్ దిస్ పేజ్ విల్ ఓపెన్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ ఐడి అనేది మెన్షన్ చేస్తారు. మీరు క్వశ్చన్ ఐడి, మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ ఐడి అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న కీ ప్రకారం ఏం ఆప్షన్ ఇచ్చారు, అంటే కీలో ఏ ఆప్షన్ కరెక్ట్ ఇచ్చారు, దెన్ మీ ఆబ్జెక్షన్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ తప్ప, లేకపోతే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, మీరు ఇచ్చిన మేబీ 3 అని ఉండొచ్చు, బట్ 2 కూడా కరెక్ట్ ఆన్సర్. అలాంటప్పుడు దీన్ని చెక్ చేయాలి. అసలు ఉన్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదంటే ఇది ఆప్షన్ చేయాలి, ఇది టిక్ చేయండి. అసలు క్వశ్చనే తప్పు లేదా ఇన్కంప్లీట్ ఉంది క్వశ్చన్ అని అన్నప్పుడు ఇది పెట్టండి. లేదా ఇంకేదైనా ఇతరత్ర మీకు అబ్జెక్షన్స్ ఉంటే అదర్స్ అని పెట్టండి. సో మీ ప్రకారము ఓకే అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జస్టిఫికేషన్. చూడండి ఇక్కడ జస్టిఫికేషన్లో మీరు క్లియర్గా ఇక్కడ రాయండి మీ సోర్స్ ఏంటి, ఎందుకు మీరు ఈ ఆన్సర్ కరెక్ట్ అని అంటున్నారు, మీరు ఎందుకు అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు, ఎందుకు కరెక్ట్ అనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు రాయండి. సోర్స్ ఒకవేళ వెబ్సైట్ యూఆర్ఎల్ కానీ ఏదైనా ఉంటే కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఎందుకు అనుకుంటున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ అప్లోడ్ పీడిఎఫ్ ఆర్ జెపెగ్ ఫైల్ అని అంటున్నారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఏదైనా అథెంటిక్ వెబ్సైట్ ఏదైనా ఉంటే దాని స్క్రీన్ షాట్ ఏదైనా తీసుకోండి, లేకపోతే ఏదైనా పీడిఎఫ్ రూపంలో మీకు ఏదైనా ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంటే దాన్ని మీరు ప్రూఫ్గా ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకే, అండ్ దెన్ మీరు పేమెంట్ ఏదైనా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్తో చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఓకే, 500 రూపీస్ పర్ క్వశ్చన్. ఓకే, సో కొన్ని లెట్ us see some of the mistakes that are given in the key. For example, like shift 1 for the 3 years కనుక చూసినట్టయితే they have given a question, which Indian city has been honored with the membership in the WHO Global Network for Age Friendly Cities and Communities, WHO GNA FCC. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ద ఎల్డర్లీ పీపుల్ కోసం, వాళ్ళ లైఫ్ ఆఫ్ ది ఎల్డర్లీ పీపుల్ కనుక వాళ్ళ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ WHO GNA FCC ఉంది. అందులో ఏ సిటీకి మెంబర్షిప్ ఇచ్చారు అనేది మనకి క్వశ్చన్. అయితే మనకి ఈ ప్రిలిమినరీ కీలో దే హ్యావ్ మెన్షన్డ్ ఆప్షన్ 1 యాజ్ ది ఆన్సర్, అంటే కోయికోడ్ ఇన్ కేరళ ఈజ్ ది ఆన్సర్ అని ఇచ్చారు. కాకపోతే కొచ్చి ఇన్ కేరళ కూడా కరెక్ట్ ఆన్సరే. సో ఇప్పుడు మీరు ఇలాంటి వాటికి సో ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. సో 2 మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం పెడతారంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అనేది పెట్టాలి. ఇంపార్టెంట్ అండి, మీరు ఒకరే కాదు, ఇఫ్ పాసిబుల్ మీ ఫ్రెండ్స్ కూడా ఒకవేళ ఇలాంటి పెట్టుంటే వాళ్ళకు కూడా మీరు ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళని కూడా మీరు ఇది అబ్జెక్షన్ రైజ్ చేయమనండి. సో ఇలాంటి డెఫినెట్గా మీకు 500 రూపీస్ ఆఫ్టర్ 7 days అండ్ ఆల్ మీకు రీఫండ్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్కి, ఎందుకంటే వ్యాలిడ్ అండ్ ఖచ్చితంగా ఫైనల్ ఆన్సర్ కీలో చేంజ్ చేస్తారు. ఓకే, సో వాళ్ళకు కూడా చెప్పండి అబ్జెక్షన్స్ రేజ్ చేయమని. ఇట్ ఈస్ బెటర్ ఫర్ మోర్ పీపుల్ టు యాక్చువల్లీ రేజ్ దిస్ అబ్జెక్షన్ అండ్ యువర్ మనీ ఆల్సో విల్ బీ రీఫండెడ్. డూ నాట్ వరీ అబౌట్ ఇట్. సో అట్ ద సేమ్ టైమ్ జస్టిఫికేషన్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ WHO వెబ్సైట్కే వెళ్తే యూ కెన్ సీ, నేను వెబ్సైట్ కూడా ఇచ్చాను మీకు కింద పిన్డ్ కామెంట్లో కూడా మీకు ఈ లింక్స్ నేను ఇస్తాను. సో ఈ సోర్స్ అని చెప్పేసి ఈ డీటెయిల్స్ కూడా మీరు ఆ జస్టిఫికేషన్ ఏదైతే మనకి బాక్స్ ఉందో అందులో పెట్టొచ్చు. సి ద హిందూ న్యూస్ పేపర్లో నుంచి చూస్తే ఇన్ఫ్యాక్ట్ కోయికోడ్ గెట్స్ WHO రికగ్నిషన్ యాజ్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీ ఈ GNA FCCలో ఇంక్లూడ్ చేశారనేది 2025లో మనకు కనిపిస్తుంది, May 2. సో 2025లో కోయికోడ్ని ఇంక్లూడ్ చేశారు, కానీ యాక్చువల్లీ కొచ్చి
2024లోనే ఇంక్లూడ్ అయింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ సిటీ టు బికమ్ టు గెట్ మెంబర్‌షిప్ ఇన్ డబ్ల్యూహెచ్ఓ, జిఎన్ఏఎఫ్‌సిసి. అందుకని కొచ్చి కూడా కరెక్ట్ ఆన్సర్. సో మీరేం చేయొచ్చనంటే ఈ ఈ ఈ వెబ్‌సైట్ లింక్‌కెళ్ళండి. సో ఈ లింక్‌కెళ్ళి దాని స్క్రీన్‌షాట్ ఏదైనా తీయండి, లేకపోతే ప్రింట్ చేసి పీడీఎఫ్ రూపంలో గాని ఉంటే దాన్ని మీరు సపోర్ట్ డాక్యుమెంట్‌గా మీరు అప్‌లోడ్ చేయండి. ఓకే. సో ఎవరైతే కోడ్ పెట్టినా గానీ నో ప్రాబ్లమ్, కొచ్చి పెట్టినా నో ప్రాబ్లమ్. ఇద్దరికీ మీకు మార్క్స్ రావాలి. షిఫ్ట్ 2లో గనక చూసినట్టయితే ఇక్కడ కూడా మీకు మిస్టేక్స్ కనిపిస్తున్నాయి కీలో. ఆసిమమ్ టెనివిఫ్లోరమ్ దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి ఆర్ బొటానికల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఇన్ఫ్యాక్ట్ నీమ్ అని ఇచ్చారు. నీమ్కి ఐ థింక్ అజాడిరాక్టా ఇండికా అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆసిమమ్ టెనివిఫ్లోరమ్ అనేది మనకి తులసి కానీ లేకపోతే బేసిల్ అని అంటాము. సో ద హోలీ బేసిల్ ట్రీ అని అంటాం. సో తులసి మొక్క కరెక్ట్ ఆన్సర్. ఓకే. దీని శాస్త్రీయ నామం ఏంటి అని అంటే తులసి. 1 ఉండాలి ఆప్షన్, 2 కాదు. ఓకే. సో 2 ఒకవేళ పెట్టుండి నాకు మార్క్ వచ్చింది అనుకుంటే సారీ. సో 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు అక్కడ ఆప్షన్ చూస్ చేసుకోండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్లో మీకు 2 అని ఇచ్చింది, అది కాదు. 1 వాళ్ళు ఇచ్చింది 2 అని పెట్టండి, కిందేమో మీరు జస్టిఫికేషన్ ఇవ్వండి. సో దీనికి మరి ఎక్కడి నుంచి చూడొచ్చు అంటే ఐఎమ్ గివింగ్ యూ యూఆర్ఎల్ flowersofindia.net అని సమ్ అథెంటిక్ సోర్సెస్ నుంచి ఇవ్వడం బెటర్. వికీపీడియా నుంచి అలాంటివి కూడా ఇవ్వచ్చు, కానీ వికీపీడియా కెన్ బి ఎనీబడి కెన్ ఈజీలీ ఎడిట్ వికీ కాబట్టి సో కొన్ని అథెంటిక్ సోర్సెస్ నుంచి మెన్షన్ చేయడం బెటర్. కాబట్టి ఇక్కడ నేను మీకు లింక్ ఇచ్చాను. ఈ లింక్ కూడా మీరు జస్టిఫికేషన్ ట్యాబ్లో పెట్టొచ్చు. అండ్ ఇక్కడ మీరు క్లియర్లీ హోలీ బేసిల్ కానీ లేకపోతే తులసి అని ఉంటుంది. సో ఆసిమమ్ టెనిఫ్లోరమ్ దీని బొటానికల్ నేమ్ ఆర్ సైంటిఫిక్ నేమ్. ఇంకో క్వశ్చన్ షిఫ్ట్ 2లో. సో ఇది ఎందుకు మిస్టేక్ చేశారో తెలియదు. సో డాక్ట్రిన్ విచ్ ప్రొహిబిట్స్ పార్టీస్ ఫ్రమ్ ట్రాన్స్ఫరింగ్ ఆర్ ఆల్టరింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వెన్ ఎ సూట్ ఈజ్ పెండింగ్. ఇది క్లియర్గా డాక్ట్రిన్ ఆఫ్ లిస్ పెండెన్స్. ఓకే. సో మీరు చదువుకొని ఉంటారు. లిస్ పెండెన్స్ అని అంటేనే ఏంటంటే వెన్ దెర్ ఇస్ పెండింగ్ లిటిగేషన్ యూ షుడ్ ద పార్టీస్ which are part of that litigation, they are prohibited from transferring of property or altering this property. సో కానీ ఆప్షన్ చూస్తే 4 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టోపెల్ అని ఇచ్చారు. ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. లిస్పెండెన్స్ అనేది కరెక్ట్. సో 3 షుడ్ బి ద రైట్ ఆన్సర్ హియర్. సో ఇది కూడా మీరు క్వశ్చన్ ఐడి చూడండి. సో క్వశ్చన్ ఐడి చూసి ఆ క్వశ్చన్ ఐడి మెన్షన్ చేసి ఇలా ఇచ్చారు. సో మీది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు అక్కడ వెళ్ళి అక్కడ చేయండి. అగైన్ దీనికి మరి సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే మనుపాత్ర బికమ్స్ ఎ వెరీ అథెంటిక్ సోర్స్. మీరు మనుపాత్ర ఈ లింక్ కూడా నేను మీకు పిన్డ్ కామెంట్లో పెడతాను. సో దీన్ని మీరు అక్కడ సోర్స్లో మీరు మెన్షన్ చేసి సో ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ లిస్పెండెన్స్ గురించి క్లియర్గా మీకు ఇస్తారు. ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్ ఎలియనేషన్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ when the dispute is still pending in a competent court of law. సో ఇది మీరు మెన్షన్ చేయొచ్చు. ఈ చిన్న ఓకే అక్కడ స్క్రీన్ షాట్ లాంటిది కూడా తీసి సో ఏం చేయొచ్చు అంటే అది మీరు లేదా పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ చేయడానికి వీలుంటే అది మీరు డౌన్లోడ్ చేసి అది సపోర్టింగ్ డాక్యుమెంట్గా మీరు అప్లోడ్ చేయండి అక్కడ. ఓకే. సో దెన్ పేమెంట్ చేయండి, సబ్మిట్ చేయండి. ఇంకా మీకు చాలా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, సార్ ఇంకా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా. సో మీరు కమెంట్ బాక్స్లో మీరు పెట్టండి, మీరు కమెంట్ రాయండి. సార్ ఈ ఈ పర్టికులర్ షిఫ్ట్ ఓకే లేదా 5 years పేపరా 3 years పేపరా ఈ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ ఇంకా అంబిగ్విటీ ఉంది లేదా తప్పు ఆన్సర్ ఇచ్చారు అలాంటివి అని ఉంటే నా దృష్టికి తీసుకురండి. అవన్నీ కూడా మనము కమెంట్స్లో కానీ లేకపోతే వేరే వీడియోలో మనం మెన్షన్ చేద్దాము. సో దట్ మోర్ అండ్ మోర్ పీపుల్ కెన్ రైజ్ అబ్జెక్షన్స్. జస్ట్ ఫ్యూ మార్క్స్ తోటి మీరు ఎవరైతే ఎడ్జ్లో ఉంటారో క్వాలిఫై అవ్వకపోవచ్చు అనుకున్న వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు. అండ్ ఎవరైతే నాకు టాప్ ర్యాంక్స్ రావాలి అనుకున్న వాళ్ళు ఫ్యూ క్వశ్చన్స్ కెన్ మేక్ డిఫరెన్స్ అండి. జస్ట్ ఫ్యూ, ఎందుకంటే పేపర్ చాలా టఫ్గా వచ్చింది అన్ఫార్చునేట్లీ. సో ఏంటి అని అంటే ఇప్పుడు కొన్ని మార్క్స్ తోటే మీకు దెర్ విల్ బి అ జంప్ ఇన్ ద ర్యాంక్స్ యాజ్ వెల్. సో బీ కేర్ఫుల్ అండ్ డూ రేజ్ దీస్ అబ్జెక్షన్స్. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సార్ నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, నాది ఈ కేటగిరీ, సో నాకు ఎలాంటి ర్యాంక్ వస్తుంది, ఓకే నాకు ఎలాంటి ఏ కాలేజ్ వస్తుంది అని. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్ అండి. సో your depending upon your category, depending upon your rank, సో ఇవన్నీ కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లెట్ us వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. డెఫినెట్లీ మీకు కనుక టాప్ ర్యాంక్స్లో టాప్ మార్క్స్ వచ్చున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ 2 పేపర్ చాలా టఫ్ వచ్చినట్టు అనిపించింది నాకు. షిఫ్ట్ 1 పేపర్ కూడా టఫ్ వచ్చింది.
ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ ఎల్ఎల్బి చేసిన వాళ్ళని కంప్లీట్ చేసిన వాళ్ళని అడిగినట్టు అడిగారు కొన్ని క్వశ్చన్స్ అయితే. సో డు నాట్ వరీ, ఒకవేళ టఫ్గా అనిపించింది పేపర్, అందరికీ అనిపించింది కాబట్టి ఈవెన్ లెట్ అస్ సే ఈవెన్ ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ లైక్ ఇన్ 70s 80s ఆల్సో యూ షుడ్ బి ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ ర్యాంక్. అండ్ మీకు లెట్ అస్ సే 90కి దగ్గరగా వస్తున్నాయి అని అంటే యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఇన్ ద టాప్ ఆల్సో. మీకు ఓయూ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ నోబడీ కెన్ సే విత్ ఎగ్జాక్ట్ ప్రెసిషన్ అండ్ అక్యురసీ. సో లెట్ అస్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. లాస్ట్ ఇయర్ మీకు కౌన్సిలింగ్కి ఒకసారి అనౌన్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2025లో కౌన్సిలింగ్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్, ఫీ ప్రాసెసింగ్, మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ కానీ, వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడం, దెన్ సీట్ అలాట్మెంట్ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ టైం పడుతుందండి. సో లాసెట్ కౌన్సిలింగ్ ఏంటి అనేది, దాని నోటిఫికేషన్ అవన్నీ కూడా మీకు తర్వాత వస్తాయి. ఫర్ నౌ అయితే మీకు జస్ట్ ఫోకస్ ఆన్ రేజింగ్ ద అబ్జెక్షన్స్. ఈ ఏదైతే తర్వాత ప్రొసీజర్ ఉంటుందో దీనంతా హెల్ప్ కోసం కూడా డెఫినెట్లీ కీప్ వాచింగ్ లా విద్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ విల్ హెల్ప్ యూ విత్, ఐ విల్ గైడ్ యూ విత్ రెస్పెక్ట్ టు కౌన్సిలింగ్ కానీ, ఏం పెట్టాలి, ఆప్షన్స్ ఏంటి, ఎలా. సో ఎనీ ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా మీరు కమెంట్ చేయొచ్చు. యూ కెన్ ఇంటరాక్ట్ సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ ఫర్దర్. ఓకే, సో కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం కానీ అండ్ ఈవెన్ లేటర్ ఇన్ ఎల్ఎల్బి కూడా మీకు హెల్ప్ అవ్వడానికి డెఫినెట్లీ లా విద్య యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఐ విల్ రెండర్ ఆల్ ద హెల్ప్ దట్ ఐ కెన్. Okay, I hope this video was useful to you. If it was useful, share with other friends as well, especially with respect to raising these objections within the time. గుర్తుంచుకోండి, మనకి జస్ట్ 2 days ఇచ్చారు. 25th లోపల ఈ అబ్జెక్షన్స్ రేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ద రిజల్ట్ డేట్ ఈస్ 5th June. మోస్ట్ ప్రాబబ్లీ 5th June మనకి ఫైనల్ కీ అండ్ రిజల్ట్ కూడా రావచ్చు. ఒకరోజు ముందు కూడా రావచ్చు, చెప్పలేము. సో లెట్ us wait until then. Thank you.